बच्चों, मेरा नाम के हिमशैलजा केजीबीवी पुल्లంపేట కడప డిస్ట్రిక్ట్। ఈ రోజు మనము హిందీ బేసిక్ గురించి నేర్చుకుందాం। హిందీ బేసిక్ లో ముఖ్యంగా మనం నేర్చుకోవాలంటే మొదటగా వర్ణమాలని మనం నేర్చుకోవాలి। వర్ణమాల అంటే హిందీలో अक्षरों का समूह అని అర్థం। वर्णमाला दो प्रकार के होती है, एक स्वर, दो व्यंजन। वर्णमाला మొదటిది స్వర్। స్వర్ అంటే తెలుగులో అచ్చులు అని అర్థం। ఇంగ్లీష్ లో దీనినే వోవెల్స్ అని అంటారు। ఇప్పుడు మనకు స్వర్ కింద ఏ అక్షరాలు వస్తాయో తెలుసుకుందాం। అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహా, మనకు తెలుగులో కూడా అచ్చుల్ని ఇలాగే ఉచ్చరిస్తారన్నమాట। అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఔ, ఔ, అం, అహా ఇలా తెలుగులో ఇలా ఉచ్చరిస్తారు। హిందీలో కూడా అలాగే వీటిని ఉచ్చరిస్తారు। కానీ తెలుగులో లాగా హిందీలో కొన్ని అక్షరాలు మనకు ఉండవు। రు ఉంటుంది, రు ఉండదు, ఏ ఉంటుంది, ఏ ఉండదు అన్నమాట। ఇలా కొన్ని అక్షరాలు ఈ తెలుగులో ఉంటాయి, హిందీలో ఉండవు। మనము ఇప్పుడు ఆలను ఎలా పలకాలో తెలుసుకుందామా? అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహా ఇలా హిందీలో మనము అక్షరాలని ఉచ్చరించాలి। రాసినప్పుడు కూడా హిందీలో అక్షరాలని చాలా క్లియర్గా క్లీన్గా రాయాల్సి ఉంటుందన్నమాట। రాసేటప్పుడు రాసేటప్పుడు మనం మొదటగా ఇలా ఆకారాలను చూసుకుంటూ సరిగ్గా వచ్చాయో లేదో గమనిస్తూ రాయాలి। ఈ యొక్క రాసేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి రేఖలను శిరోరేఖ అని అంటారు। ఈ శిరోరేఖ కొన్ని అక్షరాలకి మాత్రమే ఉంటుంది, కొన్ని అక్షరాలకి మాత్రం ఉండదు। ఇక్కడ చూడండి, మనం రాసాం కదా, ఇక్కడ ఈ రాసేటప్పుడు మనకు కంప్లీట్ గా పైన గిర్ర అనేటువంటిది ఉండదన్నమాట। దీన్నే శిరోరేఖ అని మనము అంటాం। ఇలా రాసేటప్పుడు ఆకి పైన శిరోరేఖ తక్కువగా ఉంటుంది, అలాగే రాసేటప్పుడు కూడా శిరోరేఖ కంప్లీట్ గా పైన ఉండదు, ఇలా రాయాలన్నమాట। ఈ రాశారా, చూసారు కదా ఈ అక్షరాన్ని। ఈ రాసేటప్పుడు పైన మన శిరోరేఖను గమనించారా? దీని యొక్క శిరోరేఖ క్లియర్ గా పైన కంప్లీట్ గా ఉంటుందన్నమాట। అలాగే ఈ యొక్క అక్షరానికి కూడా శిరోరేఖ కంప్లీట్ గా ఉంటుంది। ఊ, దీనికి కూడా శిరోరేఖ కంప్లీట్ గా ఉంటుంది। ఊ, దీనికి కూడా శిరోరేఖ కంప్లీట్ గా ఉంటుంది। అలాగే రు, ఈ రు అక్షరానికి కూడా శిరోరేఖ కంప్లీట్ గా ఉంటుంది। ఇలా
మనము ఓవెల్స్ రాసేటప్పుడు హిందీలో స్వర అక్షరాలు నేర్చుకునేటప్పుడు వాటి యొక్క శిరోరేఖలను కరెక్ట్గా ఉన్నాయో లేదో గమనిస్తూ రాయాలి. ఉచ్చరించేటప్పుడు కూడా వాటి యొక్క ఉచ్చారణ చాలా క్లియర్గా ఉండాలి. చూడండి, అ ఆ ఇ ఈ ఉ ఊ రు ఎ ఐ ఓ ఔ అం అహా ఇలా మనము అక్షరాలని నేర్చుకున్నాం. స్వర్ అ ఆ ఇ ఈ ఉ ఊ రు ఎ ఐ ఓ ఔ అం అహా. వ్యంజన్. వ్యంజన్ అంటే హల్లులు అని అర్థం. అలాగే వ్యంజన్ని ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్ అని అంటారు. తెలుగులో హల్లులు అని అంటారు. వ్యంజన్ తెలుగులో హల్లులు. ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్ అని అంటారు. తెలుగులో ఏ విధంగా అయితే కక్క గగ్గ ఇని అని ఉంటాయో హిందీలో కూడా అలాగే కక్క గగ్గ ఇన్యా అని అక్షరాలు ఉంటాయి. చూడండి, ఒకసారి మనము హల్లులు ఎలా రాయాలో నేర్చుకుందాం. ఖ ఖ గ ఘ ఇన్యా ఛ ఛ జ ఝ ఇని ఠ ఠ ఝ ఝ అన థ థ ధ ధ న ఫ ఫ బ భ మ యా రా లా వా షే షా సా హా ష రా జ్ఞా స్రా. వీటినే హల్లులు అని అంటారు. ఖ ఖ ఘ ఘ ఇన్యా. వీటిని హిందీలో కావత్ అని పిలుస్తారు. అలాగే ఛ ఛ జ ఝ ఇని. వీటిని హిందీలో చావత్ అని పిలుస్తారు.
సంయుక్తాక్షర్ లేదా సంయుక్త వ్యంజన్ అని పిలుస్తారు. ఇలా ఛ, త్ర, జ్ఞ, స్నాలను సంయుక్తాక్షర్ లేదా సంయుక్త వ్యంజన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి అచ్చులు మరియు హల్లుల కలయికతో ఏర్పడే అక్షరాలను సంయుక్తాక్షర్ అని అంటారన్నమాట. చూసారు కదా పిల్లలు, ఇప్పుడు మనము హల్లుల్ని ఎలా పలకాలో నేర్చుకుందాం. ఖ, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ఛ, స, హ, క్ష, త్ర, జ్ఞ, స్ర. ఇలా మనము ఉచ్చరించేటప్పుడు వాటి యొక్క అక్షరాల సౌండ్స్ ని కరెక్ట్ గా మనము ఉచ్చరించాల్సి ఉంటుంది. అలాగే రాసేటప్పుడు కూడా మనము ఈ యొక్క హల్లుల్ని చూసుకుని రాయాలి. ఎందుకంటే కొన్ని అక్షరాలకు నిలువు గీత ఉంటుంది, కొన్ని అక్షరాలకు అడ్డగీత ఉంటుంది. చూడండి, ఖ అక్షరానికి నిలువు గీత ఉంది. చూడండి, గమనించండి. ఖ ఇలా నిలువు గీత వేసుకున్న తర్వాత మనము ఇలా రాయాల్సి ఉంటుంది. అలాగే టాకి అడ్డగీత ఉంటుంది. చూడండి, గమనించండి. ఇలా టాని రాసేటప్పుడు దీని యొక్క గీత చూసారా, ఇక్కడ చిన్నగా ఉంది. ఇది అడ్డగీత, ఇది నిలువు గీత. అలాగే ఖ రాసేటప్పుడు కూడా దీనికి నిలువు గీత ఉంటుంది. చూడండి, గమనించండి. ఇలా ఖ రాసేటప్పుడు మనము నిలువు గీత ఉంటుంది. అలాగే చ రాసేటప్పుడు కూడా నిలువు గీత ఉంటుంది. ఇక్కడ ట రాసేటప్పుడు చూడండి, అడ్డగీత ఉంది. డ రాసేటప్పుడు కూడా అడ్డగీత ఉంటుంది. కాబట్టి మనం అక్షరాలను నేర్చుకునేటప్పుడు వాటి యొక్క గీతల్ని సూర్యరేఖల్ని మనము చూసుకుని రాసుకున్నట్లయితే మనకు చాలా చక్కగా ఉంటుంది. మీరు పేపర్ మీద చాలా బాగా దీన్ని ప్రాక్టీస్ చేస్తే అక్షరాలు అనేటువంటివి చాలా బాగా మీకు వస్తాయి. బారక్కడి. బారక్కడి అంటే గుణింతాలు. తెలుగులో గుణింతాలు అంటే మీకు తెలుసు కదా. క, క, కి, కీ, కు, కు. వీటిని గుణింతాలు అంటారు. హిందీలో వీటిని బారక్కడి అని పిలుస్తారు. మనం బారక్కడి నేర్చుకోవాలంటే ముందుగా బారక్కడి యొక్క మాత్రాయే నేర్చుకోవాలి. మాత్రాయే అంటే గుణింతపు
ఐదవది కొమ్ము దీర్ఘము. ఆరవది సుడి. ఏడవది ఏత్వము. ఎనిమిదవది ఐత్వము. తొమ్మిదవది ఓత్వము. పదవది ఔత్వము. పదకొండవది సున్నా. పన్నెండవది విసర్గము. ఈ సున్నానే మనము అనుస్వర్ అని కూడా పిలుస్తాము. చూసారు కదా పిల్లలు, మనము గుణింతాలు నేర్చుకోవాలంటే హిందీలో ముందుగా వీటిని మాత్రాయని నేర్చుకోవాలి. చూడండి, దీర్ఘము గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, సుడి, ఏత్వము, ఐత్వము, ఓత్వము, ఔత్వము, సున్నా, విసర్గము. ఇలా మనము ఈ మాత్రాయని నేర్చుకోవాలి. మనకు ఇక్కడ మీరు ఒకటి గమనించారా, తెలుగులో అయితే మనకు గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, సుడి, సుడి దీర్ఘము ఉంటాయి. కానీ హిందీలో సుడి దీర్ఘము ఉండదు. తెలుగులో ఏత్వం తర్వాత ఏత్వం దీర్ఘము ఉంటుంది, కానీ హిందీలో ఏత్వం దీర్ఘము ఉండదు. ఓత్వం, ఓత్వం దీర్ఘము ఉంటుంది. ఓత్వం దీర్ఘము హిందీలో ఉండదు. ఇలా మనము ఈ యొక్క గుర్తుల యొక్క సహాయంతో మనము బారక్కడిని నేర్చుకుందాం. ముందుగా కా యొక్క అక్షరానికి గుణింతాన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. చూడండి, క, కమకి దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే కా, కాకి గుడిని పెట్టినట్లయితే కి, కాకి గుడి దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే ఈ, కాకి కొమ్ముని ఇచ్చినట్లయితే కు, కాకు కొమ్ము దీర్ఘాన్ని ఇచ్చినట్లయితే ఊ, కాకి సుడిని ఇచ్చినట్లయితే క్రు. అలాగే చూడండి, కాకు ఏత్వాన్ని ఇచ్చినట్లయితే కే, కాకి ఐత్వాన్ని ఇచ్చినట్లయితే కై, కాకి ఓత్వాన్ని ఇచ్చినట్లయితే కో, కాకి ఔత్వాన్ని ఇచ్చినట్లయితే కౌ, కాకి అనుస్వాన్ని ఇచ్చినట్లయితే కహ, కం, కాకి అనుస్వాన్ని ఇచ్చినట్లయితే కం, కాకి విసర్గాన్ని ఇచ్చినట్లయితే కహ. ఇలా మనము గుణింతపు గుర్తుల యొక్క సహాయంతో బారక్కడిని నేర్చుకోవచ్చు. అలాగే స్వర యొక్క సహాయంతో కూడా మనము బారక్కడిని నేర్చుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు మనము స్వర యొక్క సహాయంతో బారక్కడిని నేర్చుకుందాం. స్వర అంటే మీకు తెలుసు, అచ్చులు. ఆ నుంచి మహా వరకు ఉన్నటువంటి అక్షరాలను స్వరం అంటారు. ఈ స్వర యొక్క సహాయంతో మనము బారక్కడిని నేర్చుకుందాం. ఆ అంటే
దీర్ఘము. ఇ అంటే గుడి. ఈ అంటే గుడి దీర్ఘము. ఉ అంటే కొమ్ము. ఊ అంటే కొమ్ము దీర్ఘము. రు అంటే సుడి. ఏ అంటే ఏత్వము. ఐ అంటే ఐత్వము. ఓ అంటే ఓత్వము. ఔ అంటే ఔత్వము. అం అంటే సున్నా. కం ఇలా రాసేటప్పుడు మనము సున్నా అని అంటాము. ఆహా అంటే విసర్గము. ఇలా స్వర యొక్క సహాయంతో మనము బారక్కడిని నేర్చుకోవచ్చు. బారక్కడి అంటే అర్థము 12 మాత్రలు కలిగినటువంటిది, 12 గుర్తులని కలిగినటువంటి దాన్ని బారక్కడి అంటారు. ఇక్కడ చూసారా, ఈ యొక్క అక్షరాలు మనకి ఎన్ని ఉన్నాయో చూద్దామా. 12 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా ఈ యొక్క స్వర యొక్క సహాయంతో మనము బారక్కడిని నేర్చుకోవచ్చు. ఈ 12 గుర్తులను మనము బారక్కడి అని అంటాము, బారక్కడి గుర్తులు అంటాము. ఈ యొక్క 12 గుర్తుల ఆధారంగా మనము బారక్కడిని ఎలా రాయాలో తెలుసుకుందాం. చూడండి పిల్లలు, ఇప్పుడు మొదటగా మనము కా గుణింతానికి బారక్కడి ఎలా రాయాలో తెలుసుకుందాం. కా తెలుసు కదా అందరికీ. కా అక్షరము మనం రాసేటప్పుడు మనము ఎలా ఉచ్చరించాలంటే ఇక్, ఇక్ ప్లస్ ఆకి మాత్ర అని చెప్పాలి. ఆ తర్వాతనే దాన్ని గుణింతంగా మనము రాయాల్సి ఉంటుంది. ఇక్ ప్లస్ ఆకి మాత్ర. ఆకి మాత్ర ఏంటి? దీర్ఘం. తెలుసు కదా అందరికీ. ఆకి మాత్ర ఈ రెండింటి కలిపితే ఏమొస్తుంది? కా.
ఇక్ ప్లస్ ఐకి మాత్ర ఏమవుతుంది? కై. ఇక్ ప్లస్ ఓకి మాత్ర ఏమవుతుంది? కో. ఇక్ ప్లస్ ఔకి మాత్ర ఏమవుతుంది? కౌ. ఇక్ ప్లస్ అంకి మాత్ర ఏమవుతుంది? కమ్. దీన్ని అనుస్వరం కూడా మనం చెప్పొచ్చు. ఇక్ ప్లస్ అనుస్వరకి మాత్ర అన్నప్పుడు కమ్ అని పలకొచ్చు అన్నమాట. ఇక్ ప్లస్ ఆహాకి మాత్ర కహా. ఇలా స్వర యొక్క సహాయంతో మనము భారకడిని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. చూడండి పిల్లలు, మొదటగా చూశారు కదా మీరు, ఆకి మాత్ర ఏమవుతుంది? దీర్ఘము. ఈకి మాత్ర ఏమవుతుంది? గుడి. ఈకి మాత్ర ఏమవుతుంది? గుడి దీర్ఘము. ఊకి మాత్ర ఏమవుతుంది? కొమ్ము. ఊకి మాత్ర ఏమవుతుంది? కొమ్ము దీర్ఘము. ఊకి మాత్ర ఏమవుతుంది? సుడి. ఏకి మాత్ర ఏమవుతుంది? ఏత్వము. ఐకి మాత్ర ఏమవుతుంది? ఐత్వము. ఓకి మాత్ర ఏమవుతుంది? ఓత్వము. ఔకి మాత్ర ఏమవుతుంది? ఔత్వము. అంకి మాత్ర ఏమవుతుంది? కమ్. అం. అహాకి మాత్ర ఏమవుతుంది? విసర్గం. ఇలా మనము స్వర యొక్క సహాయంతో చాలా సులభంగా భారకడిని నేర్చుకోవచ్చు. అలాగే చూసారు కదా, మనము స్వర యొక్క సహాయంతో ఏ విధంగా భారకడిని రాయాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్ ప్లస్ ఆకి మాత్ర తెలుసు కదా మీకు. ఆకి మాత్ర అంటే ఏంటి? దీర్ఘము. ఇక్కడ కాకి దీర్ఘాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? అది కా అని అవుతుంది. కాకి ఈకి మాత్ర ఇచ్చినప్పుడు ఏమవుతుంది? చూసారా, ఈకి మాత్ర అంటే ఏంటి? గుడి. కాకి ఈకి మాత్ర ఇచ్చినప్పుడు కి. కాకి ఈకి మాత్ర ఇచ్చినప్పుడు అది ఏమైందో చూడండి, గుడి దీర్ఘం. ఈకి మాత్ర అంటే ఏంటి? గుడి దీర్ఘం. చూసారా, కాకి ఈకి మాత్ర ఇచ్చినప్పుడు అది కి అయ్యింది. అలాగే కాకి
వీటిని మామూలుగా తెలుగులో అయితే తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, సుడి, సుడి దీర్ఘము, ఏత్వము, ఏత్వం దీర్ఘము అంటారు. కానీ హిందీలో తలకట్టు అనేటువంటిది ఉండదు. అలాగే మనము ఇప్పుడు రాసాం కదా, ఈ యొక్క కాకుమింతాలను ఒకసారి తెలుగు ఆధారంగా కూడా మనము చూస్తాం. చూడండి, కా, ఇదేంటి కా, ఇదేమి కి, ఇదేమి కీ, ఇది కు, ఇది కు, ఇది క్రు, ఇది కే, ఇది కై, ఇది కో, ఇది కావు, ఇది కం, ఇది కహా. ఒకటి గమనించారు పిల్లలు, ఇక్కడ మనకు తెలుగులో అయితే క్రు, క్రూ ఉంటుంది. అలాగే కే, కే ఉంటుంది. కానీ హిందీలో ఉండవు. ఈ అక్షరాలు మనకు హిందీలో ఉండవు. కేవలం 12 మాత్రలు మాత్రమే మనకు ఉంటాయి. 12 అక్షరాల గుర్తులు మన ఆధారంగా మనము ఇలా హిందీ పాఠకుడిని చాలా సులభంగా నేర్చుకున్నాం కదా. అందరూ ఇంటి దగ్గర వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా చక్కగా మీకు హిందీ బారక్కడి వస్తుంది. అలాగే హిందీ బారక్కడి మరియు స్వర్, వ్యంజన్ అక్షరాల సహాయంతో మనము శబ్దాలను తయారు చేయొచ్చు. అది ఎలానో చూద్దామా? ఇక్కడ చూడండి, మీకు స్వర్ అంటే తెలుసు. ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి అక్షరాలని స్వర్ అంటారు. అలాగే వ్యంజన్ అంటే కా నుంచి శత్రుఘ్న వరకు ఉన్నటువంటి అక్షరాలని వ్యంజన్ అని పిలుస్తారు. అవునా, తెలుసు కదా. ఇప్పుడు ఈ బారక్కడి గుణింతాలు మీకు తెలుసు. దీర్ఘము నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి వాటిని మనము బారక్కడి అంటాం. వీటి యొక్క ఆధారంతో మనం ఏం చేస్తాము, చిన్న చిన్న పదాలను మనము తయారు చేసుకోవచ్చు. ఈ పదాలని హిందీలో శబ్ద్ అని పిలుస్తారు. శబ్ద్, ఇదాని పిల్లలు శబ్ద్. శబ్ద్ అంటే పదాలు. చూడండి, అనార్, ఆమ్, ఇమలి, ఈక్. చూసారు కదా, ఇందులో మనకు స్వర్ కనిపిస్తుంది, అలాగే వ్యంజన్ కనిపిస్తున్నాయి, అలాగే మనకు బారక్కడి కూడా కనిపిస్తుంది. వీటి యొక్క ఆధారంతో మనము శబ్దాలను రాసుకోవచ్చు. ఈ శబ్దాలనే మనము వాక్యాలుగా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ చిన్న చిన్న పదాల యొక్క కలయికతోనే మనము వాక్యాలను తయారు చేయవచ్చు. हिंदी बारक्कड़ी। बच्चों, हम चित्र की सहायता से बारक्कड़ी सिखाएंगे। का, का की आ मात्रा इस्ते का, का की ई मात्रा इस्ते की, का की ई मात्रा इस्ते की, का की ऊ मात्रा इस्ते కు, కాకి ఊ మాత్ర ఇస్తే కు, కాకి రు మాత్ర ఇస్తే క్రు, కాకి ఏ మాత్ర ఇస్తే కే,
కాకి ఐ మాత్ర ఇస్తే కై. కాకి ఓ మాత్ర ఇస్తే కో. కాకి ఔ మాత్ర ఇస్తే కౌ. కాకి అమ్ మాత్ర ఇస్తే కమ్. కాకి అహ మాత్ర ఇస్తే కహా. ఇప్పుడు మనం కాగుణింతాన్ని చూద్దాం. క కా, కి కీ, కు కు, క్రు, కె కై, కో కౌ, కం కహా. అలాగే మనము మిగిలిన అక్షరాలకు కూడా గుణింతాలను రాసుకోవచ్చు. ఉదాహరణకి లియే గ ఘ, గి గి, గు గు, గ్రు, గె గై, గో గౌ, గం గహ. ఇలా మనము అన్ని అక్షరాలకు హిందీలో మాత్ర సహాయంతో బారక్కడిని రాసుకోవచ్చు. स्वर. स्वर से जो कुछ शब्द है वे इस प्रकार है. आ से अनार. आ से आम. ई से इमली. ई से ईक. उ से उल्लू. ऊ से ऊन. रू से ऋषि. ये से येढ़ी. ऐ से ऐनक. ओ से ओखली. औ से औरत. अम से अंगूर. अहा से अहा. వ్యంజన్. వ్యంజన్ అంటే తెలుగులో హల్లులు, ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్. కా से कमल. खा से खरगोश. गा से गाजर. गा से घोड़ा. इन्हीं से
डंक काली दे दे ताली। चा से चम्मच। छा से छतरी। जा से जादूगर। झा से झंडा। इनी। टा से टमाटर। ठा से ठप्पा। डा से ढमरू। ढा से ढोलक। अना। ता से तरबूज। था से ताल। दा से दावत। धा से धनुष। ना से नमस्ते। पा से पतंग। फा से फल। भा से बतख। भा से भालू। मा से मोर। या से यान। रा से रथ। ला से लकड़ी। वा से वीणा। सा से शेर। शा से षटकोण। सा से सेब। हा से हल। ఇప్పుడు మనము హిందీలో ఒత్తులని నేర్చుకున్నాం. హిందీలో ఒత్తుల్ని ఆదా అక్షర్ అని అంటారు. తెలుగులో మనం చూసింటాం. కాకు కావతిస్తే ఖా, గకు కావతిస్తే గా,
మాకు మావతిస్తే మా, కాకు యావతిస్తే క్యా, ఇలా ఒత్తులు మీరు వినే ఉంటారు. అలాగే హిందీలో కూడా మనకు ఒత్తులు అనేటివి ఉంటాయి. వాటిని ఆదా అక్షర్ అని పిలుస్తారు. చూడండి, ఆదా అక్షర్. ఆదా అక్షర్ అంటే ఒత్తులు. ఆదాక్షరం అంటే ఏమి? ఒత్తులు. చూడండి, తెలుగులో కాకి కావత్తు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మాకి మావత్తు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. యాకి యావత్తు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. చూసారా, అక్షరం ఒకలాగా ఉంటే ఒత్తు ఇంకొక వేరే విధంగా ఉంది. కానీ హిందీలో అలా ఉండదన్నమాట. అక్షరాలు ఏ విధంగా ఉంటాయో ఒత్తులు కూడా అదే విధంగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. వీటి యొక్క ఒత్తు సగం అక్షరం మాత్రమే ఉంటుంది. అలాగే గ, వీటి యొక్క ఒత్తు సగం అక్షరం మాత్రమే ఉంటుంది. అలాగే చ, వీటి యొక్క ఒత్తు సగం అక్షరం మాత్రమే ఉంటుంది. అలాగే మా, వీటి యొక్క ఒత్తు సగం అక్షరం మాత్రమే ఉంటుంది. అలాగే బ, వీటి యొక్క ఒత్తు సగం అక్షరం మాత్రమే ఉంటుంది. ఇలా హిందీలో ఒత్తులు సగం అక్షరాలతో కలపడి ఉంటాయి. వీటిని ఆదా అక్షర్ అని మనము పిలుస్తాము. వీటి యొక్క సహాయంతోనే మనము ఏం చేస్తాము? శబ్దాలను తయారు చేస్తాము. ఇంకా ఈ యొక్క ఒత్తులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ద్విత్వాక్షరము, రెండవది సంయుక్తాక్షరము. ద్విత్వాక్షరము అంటే ఏంటి? ఒక అక్షరానికి అదే అక్షరము ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరము అని పిలుస్తారు. ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వస్తే దానిని సంయుక్తాక్షరము అని పిలుస్తారు. द्वित्वाक्षर दो समान अक्षरों के मेल को द्वित्वाक्षर कहते हैं। जैसे का प्लस खा खा, शक्कर, दक्खन, मक्खा, गा प्लस घा घा, सुग्गा, लग्गा, भग्गू। चा प्लस छा छा, बच्चा, सच्चा, कच्चा, जा प्लस झा झा, सज्जन, छज्जा, लज्जा। टा प्लस ठा ठा, मिट्टी, पट्टी, लट्ठू, डा प्लस ढा ढा, लड्डू, कबड्डी, हड्डी। दा प्लस था था, पत्था, बत्तख, कुत्था, दा प्लस धा धा, कद्दू, गद्दा, मुकुद्दर। ना प्लस ना ना, गन्ना, पन्ना, संपन्न। पा प्लस पा फा, चप्पर, टप्पा, बड़प्पन। बा प्लस भा भा, गुब्बारा, डिब्बा, मुरब्बा। मा प्लस माँ उम्मीद, चम्मच, हिम्मत। या प्लस या अय्याम, बैया, सैया। ला प्लस ला उल्लास, चिल्लार, बिल्ली। का प्लस का खा, मक्खा। गा प्लस घा घा, सुग्गा। जा प्लस झा झा, पिज्जा। डा प्लस डा ढा, लड्डू। टा प्लस ठा ठा, लट्ठू। मा प्लस मा हम्मिंग, पक्षी। ना प्लस ना अन्नास। रा प्लस रा रे, चेर्री। दा प्लस धा धा, कद्दू। बा प्लस भा डिब्बा। ता प्लस था बत्तख। ला प्लस ला बिल्ली।
संयुक्ताक्षर। दो भिन्न अक्षरों के मेल को संयुक्ताक्षर कहते हैं। जैसे का प्लस छा छा, ता प्लस रा त्रा, जा प्लस नी ज्ञा, सा प्लस रा स्रा, दा प्लस या विद्या। का प्लस ता था, का प्लस या क्या, ता प्लस वा त्वा, ना प्लस ढा ढा, ता प्लस ना तना। दा प्लस धा धा, दा प्लस वा द्वा, मा प्लस रा म्रा, का प्लस रा क्रा, टा प्लस रा ट्रा। का प्लस सा छा कक्षा, ता प्लस रा त्रा चित्र, जा प्लस नी ज्ञा ज्ञाता, सा प्लस रा श्रा श्रम। डा प्लस ढा ढा बुढ़ा, ता प्लस वा त्वा त्वचा, दा प्लस वा द्वा द्वीप, पा प्लस या प्या प्याला। जा प्लस रा झा दर्जी, का प्लस रा क्रा चक्र, टा प्लस रा ट्रा ट्रक, हा प्लस वा वा जिह्वा। दा प्लस या द्या विद्या, का प्लस था था वक्त, शा प्लस पा स्पा पुष्प, गा प्लस वा ग्वा ग्वाला। గృహకార్యం. గృహకార్యం అనే హోంవర్క్ అని అర్థం. గృహకార్యం అంటే హోంవర్క్ అని అర్థం పిల్లలు. ఈరోజు మనము హిందీ వర్ణమాలని నేర్చుకున్నాం. హిందీ బేసిక్లో భాగంగా మనం ముఖ్యంగా వర్ణమాలని, స్వర్, వ్యంజన్, సంయుక్తాక్షర్, ద్విత్వాక్షర్, బారక్కడి, మళ్ళీ తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి చిత్రాలను అన్నిటినీ నేర్చుకున్నాం కదా. మీరు ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్లో అంశాలను వన్ టైం రాసి నేర్చుకొని తర్వాత చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మనం చెప్పుకున్నాం ఈరోజు వర్ణమాల అంటే ఏంటి, అందులోని అంశాలు ఏంటివి అని. వర్ణమాల దానిలోని అంశాలు ఎలా ఉంటాయో మనము చూసాం. తర్వాత దానికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా చూశారు కదా. స్వర్ స్వర్ అంటే ఆ నుంచి అమ్మహ వరకు ఉండేటువంటి అక్షరాలను స్వర్ అంటారని, దీనినే ఓవెల్స్ అంటారని, దీన్నే తెలుగులో అచ్చులు అంటారని తెలుసుకున్నాం. అలాగే వ్యంజన్ వ్యంజన్ అంటే కాన్సోనెంట్స్, అలాగే హల్లులు అని తెలుసుకున్నాం. కా నుంచి షా వరకు ఉన్నటువంటి అక్షరాలను వ్యంజన్ అని అంటారు. ఈ యొక్క వ్యంజన్లో కావర్, చావర్, టావర్, తావర్, పావర్ నేర్చుకున్నాం. అలాగే అంతస్తు అంటే ఏంటి, ఊష్మ అంటే ఏంటి, అంతస్తు దగ్గర ఎలాంటి అక్షరాలు వస్తాయి, ఊష్మ దగ్గర ఎలాంటి అక్షరాలు వస్తాయో మనం తెలుసుకున్నాం. వీటి యొక్క ఆధారంతోనే మనము చిన్న చిన్న పదాలను కూడా నేర్చుకున్నాం. తర్వాత బారక్కడి. బారక్కడి అంటే గుణింతాలు అని తెలుగులో అంటారు అని తెలుసుకున్నాం. హిందీలో వీటిని బారక్కడి అంటారని మనం తెలుసుకున్నాం. స్వర్ యొక్క మాత్ర ఆధారంగా మనము బారక్కడి కూడా నేర్చుకున్నాం. చూశారు కదా పిల్లలు మీరు. అలాగే సంయుక్త అక్షరాలను, ద్విత్వాక్షరాలను కూడా నేర్చుకున్నాం. సంయుక్త అక్షరాలంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరం అవుతుంది. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం అవుతుంది. ఇలా మనం హిందీ బేసిక్స్లో
మొదటి భాగంగా వర్ణమాలను, బారక్కడిని, సంయుక్తాక్షరాలను, ద్విత్వాక్షరాలను నేర్చుకున్నాం. తర్వాత క్లాస్లో మనము హిందీ యొక్క భాషాకి బాగ్ నేర్చుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ని మీరు కరెక్ట్గా అభ్యసన కార్యక్రమాలను అన్నిటినీ కంప్లీట్ చేసి చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి.